ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు చెప్పండి డాక్టర్ గారు. అవును మేడం, హాస్పిటల్ చెడ్డ పేరు రాకుండా డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళమని మా ఎండి గారే చెప్పారు. మెడికల్ సపోర్ట్ కావాలని భూమి అడిగితే ఇస్తానని హామీ ఇచ్చారు. అందుకే నేను వచ్చాను. జాగ్రత్తగా చూసుకోండి. ఇంత జరిగిందా? మరి నాకు ఇదంతా తెలియదు కదా, ముందే చెప్పాలి కదా మీరు. బావ ప్రాణాలు ఇలా రిస్క్ లో పెట్టారని తెలిసి మరి నాకు కోపం రాదా? కోపడే ముందు తెలుసుకోవడం నేర్చుకో పిన్ని. అప్పుడే కోపం ఎప్పుడు ఎలా ఎందుకు వాడాలో అర్థమవుతుంది. ఏంటే నువ్వు నాకు పాఠాలు నేర్పుతున్నావా? ఓ కేపీ చెప్పినట్టు ఈ ఇంటి వారసురాలనైపోయాను. ఈ ఇంట్లో నేను ఆడిందే ఆట, నేను పాడిందే పాట అనుకుంటున్నావా? అదేం కుదరదు. ఈ ప్రపంచం అంతా నువ్వే ఈ ఇంటి వారసురాలివని చెప్పినా నా బావ కోమాలోంచి బయటకొచ్చి నిన్ను వారసురాలిగా ఒప్పుకునేంత వరకు నేనొప్పుకోనే. అప్పటిదాకా ఈ ఇంట్లో నా మాటే చెల్లాలి. నీతో సహా నా మాట కాదన్న ఎవరైనా సరే బయటికి నడవచ్చు. ఇప్పుడు నా బావ ప్రాణాలకి ఎవరే హామీ ఇస్తారు? నేనిస్తాను. నాన్నకి ఏం కాకుండా జాగ్రత్తగా నేను చూసుకుంటాను. సరేనా? సరేనే, కానీ అలాంటిదేదైనా జరిగితే అప్పుడు నేను నిన్ను చూసుకుంటా. గుర్తు పెట్టుకో. అదేంటండి, భూమిని ఇంటికి తీసుకురమ్మని వదిన ఏడ్చి మొత్తుకుంది కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది? నువ్వేం తప్పగా అనుకోకు భూమి. అన్నయ్యకి ఏదైనా జరుగుతుందనే కంగారులో అలా మాట్లాడుతుందే కానీ లేదంటే వదిన చాలా మంచిది. ఆవిడ మంచి ఏంటో నీకే బాగా తెలుస్తుందమ్మా. అదేంటో మాకు మాత్రం అర్థం కాదు. అదేంటో అత్తయ్య కూడా అప్పుడప్పుడు అదోలా మాట్లాడుతుంది. భూమి, నీకు కాఫీ చేసి తీసుకురానా? మీరా, నాకు కూడా తీసుకురా. తీసుకొని వస్తాను. చూసారా మావయ్య, అపూర్వ రంగులు ఎలా మారుస్తుందో. వారసురాలనని అర్థమైపోయేసరికి నాన్న కోమాల నుంచి బయటికి వచ్చేంత వరకు ఇంటి అధికారాలన్నీ తన చేతిలోనే ఉంటాయని మెలికపెట్టింది. సమయాన్ని సమయస్ఫూర్తిగా తన వైపుకి తిప్పుకోవడం అపూర్వకి బాగా తెలుసు. నాన్న ఒక్కసారి కోమాలో నుంచి బయటికి రాని మావయ్య, అప్పుడు చెప్తాను ఈవిడ గారి పని. అయినా నాన్న మీద కోపం ఎవరికుంది? నాన్నని చంపాలని చూసింది ఎవరు? వచ్చావా? ఇదిగో నువ్వు అడిగిన 60 లక్షలు
దయచేసి నన్ను నా లైఫ్ని వదిలేయి. నా భార్యని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. అదంటే నాకు ప్రాణం. దయచేసి నా ప్రేమను అర్థం చేసుకో. ఇంత ప్రేమ నాకు దక్కలేనందుకు చాలా బాధగా ఉంది వంశీ. బట్ ఓకే, ఇందు మీద నీకున్న ప్రేమ నాకు 60 లక్షలు ఇప్పించింది. ఈ జన్మకు నీతో ఇంతే అనుకొని సరిపెట్టుకుంటాలే. ఏంటి వంశీ, చేయాల్సిందంతా చేసి చాలా రిలాక్స్డ్గా తిరుగుతున్నావు? నేనేం చేశాను మేడం? అబ్బా, రాజేందర్ యాక్టింగ్లో నిన్ను మించిపోయేలా ఉన్నాడు. అవును మేడం, నిజమే. మేడం, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మేడం. శరత్చంద్ర గారిని ఎందుకు చంపాలని చూసావు? ఇన్నాళ్ళు నీ మీద నిఘా లేదనుకున్నావా? నా మొదటి సస్పెక్ట్ నువ్వేరా. కానీ నిన్ను సరైన ఆధారంతో పట్టుకుందామని కొంచెం వెయిట్ చేశాను. నీ ఫోన్ ట్యాప్ చేసి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో పసిగట్టి నీ మూమెంట్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేసి పక్కా ఆధారాలతో పట్టుకున్నావు. ఇక నువ్వు తప్పించుకోలేవు. యు ఆర్ అండర్ అరెస్ట్. రాజేందర్, చాలే. నాకేం తెలుసు సార్. సార్ మేడం, రేయ్ ఆగరా. రాజేందర్, మేడం, డైలాగ్స్ కొట్టినంత ఈజీ కాదు ఇప్పుడు వాడిని పట్టుకోవడం. పోతే వాడిని పట్టుకోవడానికి నీ పర్సనాలిటీ సహకరిస్తుంది అనుకుంటున్నావా? చేసి పట్టేసుకుందామని. ఎంత దూరం పోతాడు? ఏరా, పారిపోదాం అనుకుంటున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.